పలికేమని పలవురతో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. కోపమే తన శత్రువులను, శాంతమే తన వృక్ష వేణి చుట్టము. తనలోనున్న శాంతమే తన తాకొప్పనించువాడి దారి దరిద్రం సోకుచ్చువాడి మాంద్యులు లేకో గలవాడే వంశ తిలకుడు. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఎరువైనట్టు పామరు తన నియమము కూడా పెట్టిన భూమిలో పాలు చేర భూమిలో సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఎరువైనట్లు పాముడు ధర నియమకు కూడబెట్టిన భూమిలో పాలజేరు భూమిలో సుమతి. ఎలుక తోలు తెచ్చి ఏడాదికి నలుపు నలిపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మని తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినరవేమ. ఉపకారికి ఉపకారం విపరీతం కాదు చేయ వివరింపంగా నపకారికి ఉపకారం నపమెల్లక చేయవాడు నిర్వహిస్తుంది. బలము దయసింప జగము నవాబుతో సవాలు చేయమటంది ఈ తెలుగు రేగడిలో జిగిమెట్టు మాటలు. తెలంగాణ కాయలు తాటి తాటితో తాలో తాటి 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 తోటలో తాటి తాటి కాయలు, తాటి తాటి తోటలో తాటి తాటి కాయలు, తాటి తాటి తోటలో తాటి తాటి కాయలు. మానిక కోగిల గానంలా మురిసి తెలుగు భాష రామ జామురాతిని వెన్నెల మోసి నవ్వుల గంతరల విసిరి తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలో ఈయనకు ముగ్గురు తమ్ములు. ఉత్తమ ఇల్లాలు సీతాదేవి. ఊర్మిళ లక్ష్మణుని భార్య. ఋషులు విశిష్ట విశ్వామిత్రుడు గురువులు. ఎన్నడు రాముడు ఐకమత్యంతో వానర మైత్రి చేశాడు. ఓ అనొక బాణముతో వాళ్ళని చంపాడు. ఓ ఊపిరితో శబరి ఎంగిలి పండ్లు తిన్నాడు. ఔదార్యంతో అహల్యకు శాప విమోచనం చేశాడు. అందరితో కలిసి వారధి నిర్ణయించారు. ఆహా అంటూ రావణాసుని సంహరించాడు. Terima kasih.